హాయ్ డియర్ పేరెంట్స్, చాలా మంది పేరెంట్స్కి ఒక కన్సర్న్ ఉంటుంది. ఏంటి అంటే ప్రతిసారి మా కిడ్ చేతిలో ఏదో ఒక వస్తువు పట్టుకొని ఉంటాడు. కొన్నిసార్లు కిడ్కి నచ్చిన ఫేవరెట్ టాయ్ కానీ, లేకపోతే ఏదైనా పెన్ కానీ, స్మాలెస్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ, ఒక బ్లాక్ కానీ, ఏదో ఒక స్మాల్ వస్తువు చేతిలో పట్టుకొని ఉంటున్నారు. మా కిడ్ ఎప్పుడు చేతిలో ఏదో ఒక థింగ్ క్యారీ చేస్తూ ఉన్నాడు. అది తీస్తే చాలా ఏడుస్తాడు, టాంట్రమ్ త్రో చేస్తారు. సో ఇలాంటి కన్సర్న్స్ అన్ని మనం పేరెంట్స్ నుంచి వింటూ ఉంటాము. జనరల్గా పేరెంట్స్ కూడా ఏంటంటే ఎక్కడో గూగుల్ ద్వారానో లేకపోతే వేరే వాళ్ళ ద్వారానో వినడం వల్ల కూడా చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే తెలియకుండానే ఆబ్జెక్ట్ తీసేయడము, కిడ్ చూస్తుండగానే దాన్ని లాక్కోవడము, హైడ్ చేయడానికి ట్రై చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ ద చైల్డ్ ఈస్ క్యారింగ్ ఇట్ ఈస్ కాల్డ్ కంఫర్ట్ ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం. అసలు పిల్లలు ఇలా ఎందుకు పట్టుకుంటారు, చేతిలో ఏదైనా ఒక వస్తువు ఎందుకు పట్టుకుంటారు అంటే బేసిక్గా కిడ్కి అడాప్టబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లేదా యాంగ్జైటీ అండ్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు కిడ్ పట్టుకోవడం జరుగుతుంది. అండ్ మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కిడ్కి ఏదైనా టచ్ సీకింగ్ ఉంది, సో అలాంటప్పుడు కూడా ఏదైనా సాఫ్ట్ టాయ్ లాంటిది పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాలు కిడ్కి ఆల్రెడీ యాంగ్జైటీ ట్రిగర్స్ ఉన్నాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అన్నా, లేదా అడాప్టబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు, లేదా ఏదైనా టాక్టైల్ సీకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అప్పుడు కిడ్ పట్టుకోవడం జరుగుతుంది అన్నప్పుడు, సో ఇలాంటి ఇష్యూస్లో కిడ్ ఏదైనా ఒక కంఫర్ట్ ఆబ్జెక్ట్ పట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు అన్నప్పుడు కిడ్ చూస్తుండగాను లేకపోతే బలవంతంగాను కిడ్ చేతుల్లోంచి అది లాక్కోవడం ఎప్పుడూ చేయకూడదు. ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిడ్ చేతుల్లోంచి అది డైరెక్ట్గా మనం లాగేయడము, హైడ్ చేయడానికి ట్రై చేయడము, ఇలాంటివి చేయకూడదు. మరి దీన్ని ఎలా అవుట్కమ్ అవ్వాలి అని అంటే కనుక ఐదర్ కిడ్ని మనం సో బ్యూటిఫుల్లీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం వల్ల కిడ్ తనంతట తనే వదిలేసేలాగా చేయడం కానీ, లేదా కిడ్ చూడనప్పుడు తీసి పక్కకి హైడ్ చేయడం కానీ, ఇలాంటివి చేయాలి తప్పితే కిడ్ చూస్తుండగానో బలవంతంగానో కిడ్ చేతిలోంచి లాక్కోవడం వల్ల ఇంకా యాంగ్జైటీ ట్రిగర్స్ పెరుగుతాయి, కిడ్లో ట్రస్ట్ ఇష్యూస్ ఇంకా పెరుగుతాయి, అలాగే టాంట్రమ్స్ కూడా ఇంకా ఎక్కువ అవుతాయి. సో దీన్ని అర్థం చేసుకొని ప్రతి పేరెంట్ కూడా చేయాల్సింది ఏంటంటే కిడ్ని యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళంతటా వాళ్ళది వదిలేసేలాగా చేయాలి, లేదా కిడ్ చూడనప్పుడు తీసి హైడ్ చేయడం చేయాలి తప్పితే డైరెక్ట్గా కిడ్ చేతిలోంచి లాక్కోకూడదు. థ్యాంక్ యూ.